హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మనం ఎగ్ కర్రీని రకరకాలుగా వండొచ్చు కదా, అయితే ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక 5 మినిట్స్లోనే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఒక 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోండి, లేదంటే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలైనా సరిపోతాయి. వాటిని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్గుని తీసుకొని ఒక గిన్నెలో ఈ విధంగా కొట్టుకొని పోసుకోవాలి. మనం గిన్నెలో వేసుకున్న ఎగ్గును ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 కానీ ఒక 4 కానీ వేసుకోవచ్చు. ఎగ్స్ సొనంతా కూడా ఒకే దగ్గర ఉండేటట్టు వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన మూత ఉంచి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఎగ్స్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెమంత గరం మసాలా కూడా వేసుకొని ఒక్కొక్క ఎగ్గుని ఈ వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు ఎగ్స్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరొకసారి ఎగ్స్ని తిప్పివేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఎగ్ కర్రీ రెడీ.